రాష్ట్ర వైస్ చైర్మన్గా కొనసాగుతున్న వరంగల్ ఉమ్మడి జిల్లాలో రైస్ మిల్లర్స్ అందరూ కూడా రాష్ట్ర బాడీకి ఎంత కోఆపరేషన్ చేసినప్పటికీ వారి యొక్క స్వలాభం కొరకు రాష్ట్ర రైస్ మిల్లర్స్ సంఘాలను ఉపయోగించుకుంటూ చాలా ఇబ్బందులకు గురి చేసి ఇవాళ మా ఉనికిని దెబ్బతీసే విధంగా రాష్ట్ర కార్యవర్గం అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారి వ్యవహరిస్తున్న తీరును బట్టి ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక్కడ ముఖ్య నాయకులందరూ అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారి అందరూ కూర్చొని ఏకగ్రీవంగా రాష్ట్రంలో మాకున్నటువంటి పదవులను మేము రద్దు చేసుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాన్ని రద్దుపరుస్తూ దాని రికగ్నైజేషన్ దాని నుండి మేము అందరం కూడా విత్డ్రా చేయడం జరిగింది. ఇక్కడ నుండి మాకు రాష్ట్ర సంఘానికి ఎలాంటి సంబంధం లేదని ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాను. నాగేందర్, మా రాష్ట్ర నాయకుడు నాగేందర్ గవర్నమెంట్కు డిఫాల్టర్గా ఉండి అనేక కోట్ల రూపాయలు తాను బాకీ ఉన్నా కూడా చిన్న చిన్న సంఘాలను చిన్న చిన్న రైస్ మిల్లర్లతోని మేము వాళ్ళు ఉన్నటువంటి బాకీలను కట్టించుకుంటూ భయభ్రాంతులకు గురి చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రము తను ఇవ్వవలసిన డబ్బులు ఇస్తలేరు. అట్టి ఆయన దగ్గర అతను గవర్నమెంట్కి బాకీ ఉన్నటువంటి డబ్బును వసూలు చేయవలసినంత పరిస్థితి ప్రభుత్వానికి ఉంది, ప్రభుత్వం మీద ఉంది. అది చేసేంతవరకు కూడా మేము రాష్ట్రానికి కూడా మేము కమిషనర్ గారిని మంత్రి గారిని కూడా మేము అడగదలుచుకున్నాం. చిన్న 1 కోటి 2 కోట్లు ఉన్న వారిని ఉసూరు మచ్చుకుంటూ వాళ్ళు ఉరేసుకునే ప్రమాదాలకు గురి చేస్తున్నారు. కోట్ల కొద్ది 100 కోట్లు బాకున్నటువంటి నాగేందర్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేరు. కాబట్టి మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చి అలాంటి చిన్న చితికల మీద కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకొని వారిని ఉరివేసుకునే పరిస్థితులు కల్పించవద్దని మనవి చేస్తున్నాం. మేము గవర్నమెంట్ వాళ్ళు వడ్డిస్తున్నారు, మేము బియ్యం ఇస్తున్నాం. మాకు రావాల్సిన మిల్లింగ్ ఛార్జీలు ఇస్తలేరు, మాకు రావాల్సిన ఏది కూడా ఇస్తలేరు. మా గవర్నమెంట్ మాకు తెలుసు. ఇప్పుడు వరంగల్ జిల్లాలో మా రైస్ మిల్లర్స్కి టోటల్గా చూస్తే మాకు బాగా తెలుసు, కానీ మేము తెలియ పరిస్థితులు లేవు. ఇప్పుడు గవర్నమెంట్కి ఎవరన్నా రైస్ మిల్లర్ బాగుంటే వాళ్ళని తీసుకోమనండి, మాకు ఇచ్చేది మాకు ఇవ్వమనండి. ఎవరికైతే ప్రతి మిల్లర్కి ఇప్పుడు మేము మిల్లర్ ఉంది, మా మిల్లర్ దగ్గర మేము బాగుంటే మా దగ్గర తీసుకోవాలి, మాకు బాగుంటే మాకు ఇవ్వాలి. తీసుకునే వాడి దగ్గరనేమో అడుగుతున్నారు కానీ ఇచ్చేవాని గురించి మాట్లాడతలేరు కదా. ఇచ్చేవానికి ఇవ్వండి, తీసుకునే వాళ్ళైతే తీసుకోండి. మీడియా సోదరులకు శుభ సాయంత్రం. ఈరోజు మా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన అంటే ఇంతకుముందు గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా, ఈరోజు 6 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులము అందరం ఏకగ్రీవంగా ఏంటంటే రాష్ట్ర నాయకత్వం చిన్న మిల్లులను అంటే ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టేసి వాళ్ళ స్వప్రయోజనం కోసం, వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళు 100 కోట్ల రూపాయల అంటే పబ్లిక్ మనీని దుర్వినియోగం చేసి వాటిని కాపాడుకోవడం కోసం చిన్న మిల్లర్ల ప్రయోజనాల్ని పనంగా పెడుతున్నది ఈరోజు రాష్ట్ర నాయకత్వం అంతా కూడా. పలుమార్లు మేము విజ్ఞప్తులు చేసినా కూడా ఇప్పటి వరకు ఎన్ని రకాలుగా మిల్లర్ల సంక్షేమం కోసం అడిగినా కూడా ఇప్పటి వరకు సహకరించిన దాఖలాలు లేవు. ఈరోజు వాళ్ళే బాకీ ఉండడం వల్ల మేము ఏ అధికారి దగ్గర పోయి అడిగినా కూడా మీ రాష్ట్ర నాయకత్వం ఏం చేస్తుంది అని అడుగుతున్నారు. మేమేమో ఇక్కడ ఈ జిల్లాలలో మేము డిఫాల్ట్ కాకుండా ప్రతి గింజను మేము మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి బకాయి లేకుండా నడిపించుకుంటూ వచ్చిన సిన్సియర్ మిల్లర్లు ఎవరైతే ఉన్నారో మా అప్పీల్ను ఇక్కడ ఉన్న అధికారులకు తెలియజేస్తే ఇదంతా మేము కాదు పోయి చేయాల్సింది, మీకు రాష్ట్ర నాయకత్వం చేయాలి అని చెప్పేసి అంటే మా రాష్ట్ర నాయకుడే ప్రభుత్వానికి బాకీ ఉన్నాక అతను మాకెక్కడ న్యాయం చేస్తాడు. కాబట్టి ఈ రాష్ట్ర నాయకత్వంతో మేము తెగదెంపులు చేసుకోవాలి. మేము కొత్త రాష్ట్ర నాయకత్వం ఏర్పాటు చేసుకునేదాకా మేము వాళ్ళకు ఇచ్చినటువంటి మద్దతును ఈ నిమిషం నుంచి మేము ఉపసంహరించుకుంటున్నాం. మా మిల్లర్ల ప్రయోజనం కోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం, ప్రభుత్వంతో సానుకూలంగా వండుకుంటూ మిల్లర్ల పక్షాన నిలబడతాం. మిల్లర్లకు రావాల్సిన బకాయిలు వసూలు చేసే కార్యక్రమాన్ని కూడా మేము మా అసోసియేషన్ ఇప్పుడున్న ఉమ్మడి సంఘం అంతా కూడా ఏకగ్రీవంగా పనిచేస్తూ ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తాం.
మీ పేరు సార్? నా పేరు బాదం ప్రవీణ్. నేను ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఇవ్వకుండా మరి చెప్పి మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని మా రాష్ట్ర నాయకత్వంలో మేము భాగస్వాములమై వారికి ఇన్ని రోజుల కాంచి మేము వారికి సహకార ధోరణిలో ఉండుకుంటూ ఇక్కడ మేమున్న వాళ్ళందరం కూడా రాష్ట్ర బాడీలో వివిధ ఎన్ని కమిటీలు ఉన్నా ఆ కమిటీలో మేము భాగస్వాములమైన ఉన్నాము. ఈరోజు మా ఉమ్మడి జిల్లా మా సభ్యుల యొక్క కోరికే మాకు బలం. వారి యొక్క కోరిక మేరకు గడిచిన 4 నెలల కాంచి బియ్యం బోక, ఇప్పుడు ఇంత ధాన్యం తీసుకున్న బియ్యం బోక, బెడ్ల అలాట్మెంట్ కాక ఉన్నది. కావున రాష్ట్ర కమిటీకి మేము ఉన్నటువంటి మా రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవునూరు అంజయ్య గారు, నేను కూడా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, అలాగే మా అన్నయ్య పెద్ద వెంకటనారాయణ గారు, బెల్ద వెంకన్న గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కోటేశ్వరరావు గారు, అలాగే మా ఆల్ ఇండియా ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు, అలాగే ఇంకా 9 మెన్ కమిటీలో ఉన్న మేమందరం కూడా ఈ రోజు నుంచి గడిచిన 12 ఏళ్ల కాంచి వారికి మేము సహకార ధోరణిలో వారు చేసిన ప్రతి కార్యక్రమంలో వెన్నంటుండి ప్రభుత్వానికి సహకార ధోరణిలో పనిచేసుకుంటూ కార్యక్రమంలో ఉన్నాం. ప్రభుత్వం అంతర్భాగంలో ఉన్నాం కనుక మాకు చాలా ఇబ్బందిగా భరించి ఈరోజు వారి నుంచి మా సమస్యలు తీరేంత వరకు వారి నుంచి మేము ఉపశమనం చేసుకోవడానికి మేము ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగినది. ఇంకా మా మిత్రులు మాట్లాడతారు.